ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజ్వర్స్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది ఉపారం పెట్టడం అండి అమ్మవారికి. ఈ రోజు నేను అమ్మవారికి ఉపారం పెట్టుకున్నాను. ఈ రోజే ఎందుకు పెట్టుకున్నాను అనే విషయం మీకు ఇప్పుడు చెప్తున్నానండి. నేను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అమ్మవారి అంటే బొబ్బిలి, వైజాగ్ దగ్గరలో ఉన్న బొబ్బిలి ప్రాంతంలో ఈరోజు అమ్మవారి యొక్క సిరిమాన్ అనేది జరుగుతుందండి. అమ్మవారి యొక్క పండుగలు అనేవి జరుగుతాయండి. దీనికి ముందుగా వారాలు కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మంగళవారం, ఈరోజు సిరిమానుగా పెడతారండి. గ్రహాలు ఉంటారు కదండి, వాళ్ళందరూ కలిసి ఈ రోజు అనేది పెట్టారు. చాలా ముందే జరగాల్సింది. ఈ కరోనా వల్ల కొంచెం ఇది ముందు పోస్ట్ పోన్ అయింది. ఈ రోజు పెట్టారండి. మళ్ళీ ఈరోజు ముహూర్తం అనేది ఈ రోజు పెట్టారు. సో ఎక్కడున్నా కూడా మనం ఏ ఊర్లో ఉన్నా కూడా కనీసం మనం ఆ టైంలోకి వెళ్ళి దర్శనం చేయకపోయినా కనీసం ఇంట్లో ఇలాగ మన ఉపారం అనేది అమ్మవారు చూపించుకోవాలండి. ఇలా చూపించడం వల్ల మనకి చల్లదనం, అమ్మవారికి కూడా చల్లదనం అండి. ఇలా చేయడం వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మనకి ఎప్పుడూ ఉంటాయి. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఎప్పుడూ అమ్మవారు కాపాడుతూ ఉంటారు. మనం ఎక్కడో ఉన్నాము, ఇక్కడ ఏం కదా అని అమ్మవారిని వెనక పెట్టకూడదండి. అదేవిధంగా మీరు గ్రామానికి ఎప్పుడైనా వెళ్ళినా కూడా, అంటే ఈ అత్తవారింటికైనా అమ్మగారింటికైనా వెళ్తే మన గ్రామ దేవతలు ఉంటారు కదండి, ఎప్పుడు వెళ్ళినా కూడా మనం ఒక్కసారైనా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలండి. దాడితల్లి అమ్మవారు, సరేపల్లి అమ్మవారు, దేశితల్లి అమ్మవారు, ఈ ముగ్గురు అమ్మవార్లు చెప్పుకుంటూ తాంబూలాలు ఇచ్చుకున్నానండి నేను. ఈ ఉపారం పెట్టడానికి ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే గోడకి కొంచెం పసుపు అనేది రాసి 3 బొట్లు అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ ఈ ముగ్గురు అమ్మవార్లు తాంబూలాలు ఇచ్చుకొని చీర, జాకెట్టు, గాజులు, జాకెట్టు, పళ్ళు అనేది చూపించుకున్నానండి నేను. అదేవిధంగా ఒక కింద ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద ఇస్తరాకు పెట్టుకొని ఇస్తరాకుల మీద మనం బెల్లపర్వణాలు వేసుకున్నానండి. 3 గరిటెలతోటి 3గా. అదేవిధంగా 3 గోధుమ పిండి అట్లు వేసుకున్నాను. పంచదారతో కలిపిన గోధుమ పిండి అట్లు వేసుకున్నాను. బెల్లంతో చేసిన బెల్లపర్వణం పెట్టుకున్నాను. మెయిన్ పసుపు, కుంకుమ, ఎరుపు పుష్పం. ఎక్కువగా అమ్మవారి దగ్గర ఎరుపు పుష్పం అనేది యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎరుపు చీర తీసుకున్నాను, ఎరుపు గాజులు తీసుకున్నాను, పసుపు రంగు. మనం ఎప్పుడైనా చీరలు అమ్మవార్లు చూపించేటప్పుడు నలుపు అనేది కలవకూడదండి చీర చూపించేటప్పుడు. సో చీరల్లో అంచుల్లో ఎక్కడ నలుపు లేకుండా చూసుకోండి. కొబ్బరికాయ కొట్టుకొని పళ్ళు అన్ని చూపించుకుంటాం. ధూపం అనేది బాగా వేయాలి. 2 దీపాలు అనేవి వెలిగించుకున్నానండి. ఒకటి వినాయకుడికి, 3 అమ్మవార్ల పేర్లు చెప్పుకొని ఇంకొక దీపం అనేది వెలిగించుకున్నాను. ధూపం అనేది బాగా వేయాలి. మధ్యలో కొంత వీడియో అనేది అది కరెక్ట్గా రాలేదండి. సో అందుకు మీకు అది పెట్టలేకపోయాను నేను. అందుకే డీప్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నానండి నేను. ఆ పసుపు బొట్టు పెట్టాం కదండి గోడకు, అందులోనే అమ్మవారి స్వరూపంగా మనం భావించుకొని 3 అమ్మవార్లు మనం అనుకొని 3 అమ్మవార్లు తాంబూలం అనేది ఇచ్చుకున్నానండి నేను. ఈ రకంగా మీకు వీడియోలో చూపించినట్టుగా ఈరోజు అమ్మవారికి ఉపారం అనేది చూపించుకున్నాను. తర్వాత లాస్ట్లో హారం మనం మనస్ఫూర్తిగా అమ్మవారి దండం పెట్టుకుని లాస్ట్లో హారతి అనేది ఇచ్చుకున్నానండి. మళ్ళీ మీ ప్రాబ్లమ్స్ అన్ని సెపరేట్ అయ్యాక మీరు ఎప్పుడైతే అమ్మగారింటికి, అత్తవారింటికి అయితే అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఒక అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొకసారి అమ్మవారి పసుపు కుంకుమ అనేది చూపించుకుంటారండి. ఇంకా వదిలేసిన చీరలు ఉంటే అవైనా కొని అమ్మవారి దగ్గర వదిలేయచ్చు. లేదు ఇంకా మీకు శక్తి ఉంటే మంచి చీరలు కొని అమ్మవారికి చూపించి అక్కడ వదిలేయచ్చండి. ఈ రకంగా చేసుకుంటే చాలా మంచిది. కానీ వెళ్ళాక మట్టుగా దర్శనం చేసుకోకుండా రాకండి, దర్శనం చేసుకోవాలి కంపల్సరీగా. అనౌన్స్మెంట్ డేట్ అనేది June 1 నుంచి June 15 వరకు అండి. సో ఈ మధ్యన పెట్టే వీడియోస్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ వీడియోస్ కూడా మీరు వాచ్ చేస్తూ ఉండాలి. వాచ్ చేయడమే కాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, మెయిన్ లైక్ చేయాలి, కామెంట్ అనేది చేయాలి. ఈ రిజల్ట్ అనేది 16th అనేది అనౌన్స్ చేస్తానండి. అది కూడా మీ ఎదురుగానే చేస్తాను నేను. ఎందుకు అంటే మీరు ప్రతి ఒక్క వీడియో వాచ్ చేయమంటున్నాను అంటే నేను నాకు నచ్చిన వీడియో ఏదో ఒక వీడియో అనేది దాని యొక్క URL అనేది నేను తీసుకుంటానండి. సో URL తీసుకుని దాన్ని మీ ఎదురుగానే ఆ విన్నర్స్ అనేది పిక్ అనేది చేస్తాను. సో పిక్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి నేను ఇస్తాను. నేను ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కంపల్సరీగా వాచ్ అనేది చేయండి. సో మీరేనా అవ్వచ్చు. ఓకేనండి.